సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలోనే ఒంగోలు జాతికి చెందిన ఎద్దులు, ఆవులు ఎంతో ప్రసిద్ధి చెందినవి కదా! కానీ ఇవి అంతరించిపోతున్నాయి. దానికి కారణం ఏమై ఉంటుందంటారు? దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? మనకి మామూలుగా ఆవు అనగానే ఒంగోలు జాతి ఆవే గుర్తుకొస్తుంది. అలానే ఎద్దు కూడా ఒంగోలు ఎద్దు. మనం నంది, మహానంది అనేది ఆ శివుడి దగ్గర ఉండే నంది. ఇవన్నీ అంటే దాని మోపురం గాని, దాని బాడీ స్ట్రక్చర్ గాని ఇవన్నీ చూస్తే ఒక నందీశ్వరుడిలాగా ఉంటుంది ఒంగోలు ఎద్దు. అవును. ఈ ఒంగోలు ఆవులు, ఎద్దులు మన భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందటంలో వాటి పాత్ర చాలా ఉంది. కొన్ని లక్షల ఎద్దులు ఇన్ని కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిని దున్ని పంటలు పండించి, ఈ మనుషులు మానవ అభివృద్ధిలో వాటి పాత్ర ఎంతో ఉంది. అలానే వాటి నుంచి వచ్చినటువంటి పశువుల నుంచి వచ్చినటువంటి ఎరువంతా గూడా పొలాల్ని సస్యశ్యామలం చేసినాయి. రాను రాను ఎద్దులతో వ్యవసాయం చేయడం తగ్గిపోయింది. అలానే ఇంటింటికి గేదెలు, ఆవులు పెంచుకోవడం అనేది తగ్గిపోయింది. ఈ క్రమంలో క్రమంగా వాటికి దూరం అవుతా వచ్చారు. అయితే మనం ది బెస్ట్ ఒంగోలు చూడాలంటే ఇవాళ బ్రెజిల్ ఎళ్ళాల్సిన పరిస్థితొస్తుంది. అవును సార్. బ్రెజిల్‌లో మీకు ఏటా బుల్ ఫెస్టివల్స్ జరుగుతాయి. బ్రహ్మాండంగా అంటే అక్కడ యావరేజ్ హైట్ ఆఫ్ ఒంగోలు బుల్ 8 ఫీట్ ఉంటుంది. ఆహ్, బ్రహ్మాండమైన మజిల్, స్ట్రక్చరు అవి నడుస్తుంటే కూడా ఎంతో సౌందర్యంగా ఉంటది. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు మాంసం కోసమే అక్కడ పెంచుతారు. పోటీల కోసం కొంతమంది పెంచుతారు. బట్ ఇక్కడ మనం వాటిని ఎంతో పూజించేవాళ్ళం. అవి కుటుంబంలో ఒకటిగా ఉండేవి. చాలా ప్రాంతాల్లో ఆవుల్ని, ఎద్దుల్ని ఇంట్లో కట్టేసుకోవడం గూడా ఒక సంస్కృతిగా ఉండేది. కాకపోతే ఇవాళ వాటి నుంచి మనం పాలు తీసుకునేలాగా లేదు. సహజంగా ఒంగోలు జాతి ఆవులు పాలు గూడా తక్కువొస్తాయి. కంపారిటివ్‌లీ అదర్ బ్రీడ్స్ పాలు గూడా తక్కువుంటాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వాడుకోవడానికి బుల్స్ కోసమే మనలో పార్ట్‌గా ఉండేయన్నమాట. అయితే దీని ప్రభావం రాను రాను ఎలా ఉంటుందంటే, అది ఎంత సంబంధాలుండేయి ఎద్దులకి అంటే, మనం కొన్ని సినిమాల్లో చూసాము. ఇప్పటి తరం పాత సినిమాల్లో కొన్ని చూడొచ్చు. అండ్ మాలాంటి వాళ్ళకి అవగాహనుంది. అవి బండెత్తుకోవడం గానీ, కాడెత్తుకోవడం గానీ, లేదా చేను నుంచి ఇంటికి రావడం గానీ, ఇంటి నుంచి చేనుకెళ్ళటం గానీ, యజమానిని రక్షించుకోవడంలో గానీ, యజమానికి ఏమన్నా ఇబ్బందయితే దగ్గరుండటంలో గానీ, ఎంతో ఇదిగా ఉండేయి. ఒక కల్చరుండేది. ఎప్పుడైతే అంటే మనం వ్యవసాయానికి దూరం అయిపోయి అర్బనైజేషన్ పెరిగిపోయిందో, క్రమంగా వాటికి డిస్కనెక్ట్ అయ్యాం. ఇది ఖచ్చితంగా అంటే ఒక లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అనే మోడ్‌లో నుంచి మనుషుల్ని దూరంగా పెట్టింది. మన గ్రోత్‌లో, మన వ్యవసాయంలో, మన పాడి పంటల్లో, మన భూమిలో అన్ని చోట్ల వాటి ముద్రలున్నాయి. కానీ భవిష్యత్తులో అవి కనపడవు. ఇప్పుడు ట్రాక్టర్‌లొచ్చి మెకనైజేషన్ అయిపోయిన తర్వాత అది ఉంటుంది కాబట్టి. ఇంకా చాలామంది ప్యాషనేట్ ఇండివిడ్యువల్స్ కొంతమంది దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అటువంటి వాటికి ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత ఏదైనా ఒక స్పెషల్ సపోర్ట్ చేయడం, మంచి బ్రీడ్స్ వాళ్ళకివ్వడం. అలానే మనం కూడా ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్‌లో ఏదైతే బ్రెజిల్‌లో చేస్తున్నారో మిల్క్ కోసం గాని అట్లా, ఆ ప్రాపరు బ్రీడ్స్‌ని డెవలప్ చేసి పాలు బాగా వచ్చేలాగా చేస్తే, దాన్ని ఇవాళ చాలామంది పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే ఆ బుల్స్ అవి గూడా సరదాగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ జేసుకోవచ్చు మనం. ఆహ్, మేము నేను నేషనల్ కామధేను మిషన్‌లో బోర్డ్ మెంబర్‌గా ఉండున్నాను. ఆ టైంలో కౌ టూరిజం అని పెడదాం అనుకున్నాం. మన దేశంలో ఉన్నన్ని వెరైటీ ఆఫ్ కౌస్ ప్రపంచంలో ఎక్కడా లేవు. అందుకని కౌ టూరిజం అని పెడితే ఇవి చూడడం కోసం అందరూ వస్తారు. పిల్లలు ఇప్పటి పిల్లలు, ఈ తరం పిల్లలు నేర్చుకుంటారు. అండ్ మానవ మనుగడతో మనతో పాటు ఇన్ని జీవజాతులు మనతో కలిసి ప్రయాణించాయని నేర్చుకుంటారు. ఇవాళ డాగ్ షోలు పెడుతున్నాము, ఇంకేదో చేస్తున్నాము. దాని బదులు చక్కగా బుల్ షోస్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో, చూద్దాం ఇది ప్రభుత్వం ఏమన్నా తీసుకుంటదేమో.